హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రౌడీ బేబీ. ముందుగా అందరికీ హ్యాపీ శివరాత్రి. ఈరోజు శివరాత్రి కదా, మేమైతే వికారాబాద్కి వచ్చామన్నమాట. లైక్ 3 days లైన్గా గవర్నమెంట్ లీవ్ హాలిడేస్ కదా, నరేష్కి కూడా హాలిడే ఉండే అనమాట. సరే కలిసి వచ్చింది కదా అని చెప్పేసి వికారాబాద్ వచ్చాము. చాలా రోజులైంది రాక. ఫైనల్లీ మేమైతే టెంపుల్కి రెడీ అవుతున్నాము. ఇంకా మా అక్క సదురుతూనే ఉంది. ఆడవాళ్ళు ఎంతసేపు రెడీ అయినా సదరడంలోనే ఉండిపోతాము. తిరుమ సిస్టర్ ప్రీవియస్ వీడియోస్లలో చూసుంటారు. కార్ అయితే గంట సేపు అయింది రెడీ చేసి వాళ్ళు కూర్చొని. బట్ మేమైతే చాలా డిలే చేస్తున్నాము. లేట్గా రెడీ అయ్యి బయలుదేరామన్నమాట. ఫైనల్గా మేము రెడీ అవ్వడం బయలుదేరడం కూడా అయిపోయింది. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 10-15 kilometers ఉంటుంది టెంపుల్. మేము వెళ్ళేది అయితే దామగుండం టెంపుల్ అనమాట. చాలా బాగుంటుంది, నేచర్కి దగ్గరగా ఉంటుంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి పూడూరు మండలంకి చెందింది. లైక్ వికారాబాద్ దగ్గర పూడూరు విలేజ్ ఉంటుంది. విలేజ్ నుండి టెంపుల్కి వెళ్తామన్నమాట. ఇప్పుడు మా చిన్నోడు అది మీకు ఇప్పుడు రూట్ చూపిస్తాను. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇక్కడ మీకు ఎవరికి నరేష్ కనిపించాడు. మా బావ, అక్క, పిల్లలు, మేము మాత్రమే కార్లో వెళ్తున్నాము. మా చిన్నన్నయ్య, నరేష్ ఇంకా ఇద్దరు కలిసి బండి మీద వెళ్ళారు. వాళ్ళు బైక్ పైన వెళ్ళారు. వీళ్ళంతా హాయ్ చెప్తున్నారు చూడండి. మీకు వికారాబాద్ నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. మాకు అరౌండ్ ఒక 1/2 hour పట్టి ఉంటుంది, 30 minutes పట్టి ఉంటుంది. మేము మన్నెగూడ దగ్గర మనకి ఊరు వెళ్ళడానికి రూట్ ఉంటుంది, అక్కడ నుంచి వెళ్ళామన్నమాట. చాలామంది మనకి వీకెండ్స్లో హైదరాబాద్ నుంచి వస్తుంటారు, సాటర్డే సండేస్ అలా ఇక్కడ విజిట్ చేయడానికి. కొంచెం ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ అనంతగిరి టెంపుల్కి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ విజిట్ చేస్తారనమాట, టెంపుల్ నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు అలా. ఇదైతే మాకు వికారాబాద్కి చెరువు అనమాట, చాలా పెద్దది. వికారాబాద్ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఇదే వాటర్ ఇస్తుంది. ఇక్కడ నుంచి ఫుల్ వాటర్ ఉంటాయి ఎప్పుడు. లైక్ ఈ వికారాబాద్ మొత్తం దాటిన తర్వాత ఉంటుంది చెరువు. అయితే చాలా బాగుంటుంది, చాలా పెద్దది. ఇక్కడ చాలామంది చేపలు కూడా పడుతుంటారు. అప్పుడప్పుడు మా బావ వాళ్ళు కూడా వెళ్ళేవాళ్ళంట చేపలు పట్టడానికి. అప్పుడప్పుడు చెప్తుంటాడు తను, నేను వెళ్ళేవాడిని అని చెప్పేసి. నాకైతే మంచి అనిపించింది అక్కడ నుంచి వెళ్తుంటే. గాలి ఎంత బాగుంటుంది కదా. విలేజ్లో ఇలాంటివి చూడడానికైనా అసలు వెళ్ళాలి అనిపిస్తుంది. ఆఫ్టర్ లాంగ్ టైం వెళ్ళాను. నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది. మేమైతే కార్ తీసుకెళ్ళలేదు, ఈసారి ట్రైన్లో వెళ్ళాము. ఎందుకంటే కార్ అయితే రోడ్ జర్నీ కదా, కొంచెం నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము కారు వద్దని ట్రైన్కి వెళ్ళామన్నమాట. లైక్ ఇలా ఉంటుంది వే. అది విలేజ్లోంచి టెంపుల్కి వెళ్ళేటప్పుడు వే అయితే ఇలా ఉంటుంది. మొత్తం ఎర్రమట్టి. మా కార్ వైట్గా ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఆపిన తర్వాత షాక్ అయిపోయినాం మేము. ఎందుకంటే చుట్టూ రెడ్గా అయిపోయిందనమాట, అంత మట్టి అంతా పైన పడి. ఇంత ఎండలో వెళ్తున్నాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు 3 అవుతుంది, ఈవినింగ్ 3-3:30 అలా అవుతుంది. బట్ అయినా కూడా ఏదో 1 o'clock 2 o'clock ఎండ కొట్టినట్టు కొడుతుంది. తిని మా వదిన మీకు స్టార్టింగ్లో చూపించలేదు కదా, అది మిడిల్లో జాయిన్ అయిందనమాట. మా చిన్నవాడైతే నిద్రపోయిండు, వాడికి టెంపుల్ వచ్చేసరికి కూడా ఆగలేదు. ఫైనల్లీ మాకన్నా ముందు ఇద్దరు వచ్చేసారనమాట, నరేష్ మా అన్నయ్య. మేము వచ్చేసరికి అక్కడ వెయిట్ చేస్తున్నారు మా కోసం వాళ్ళిద్దరు వచ్చి. ఫాస్ట్గా కార్ దిగి వెళ్ళిపోతున్నాం. మా అక్క, బావ, చిన్నోడైతే ముందర వెళ్ళిపోతున్నారు వీళ్ళు. మేము వెనక నుంచి నిమ్మలంగా వెళ్తున్నాం అనమాట, మనదే కదా అన్నట్టు. నేను మా మమ్మీ ఏదైతే మా అక్క కూతురు నాకంటే హైట్ అయిపోతుంది. అసలు ఇది ఇంత తిప్పి కొడితే దీనికి ఇప్పుడు 12 years అంతే. ఇప్పుడే ఇలా ఉంది, ఇంకా పెద్దగా అయితే అమ్మ మమ్మల్ని దాటి వెళ్ళిపోతుందేమో. ఇదన్నమాట ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ ఏరియా ఏదైనా ఉందంటే అది ఇదేనండి. దీనికోసమే చాలామంది విజిట్ చేస్తారు. 4 sides వాటర్ ఉండి మిడిల్లో టెంపుల్ ఉంటుంది. మా చిన్నప్పుడైతే ఇక్కడ ఈ బ్రిడ్జ్ టైప్ ఉంది కదా, అది లేదనమాట. జస్ట్ రాళ్ళు ఉండేవి, రాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. చాలామంది కింద కూడా పడేవాళ్ళు, అంటే వాటర్లో పడిపోయే వాళ్ళు అనమాట, బ్యాలెన్స్ తప్పి. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు, బ్రిడ్జ్ వేశారు డైరెక్ట్ కంటిన్యూస్గా టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. వాటర్ చూడగానే నాకైతే అందులో దుంకి ఆడుకుంటే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది. బికాస్ ఆ ఎండకి ఆ వాటర్కి అబ్బా ఎంత బాగుంటుంది కదా, చల్లగా కూల్గా. అవన్నీ గుర్తొచ్చి చిన్నప్పుడు వాగులో బాగా ఆడుకునే వాళ్ళం మేము.
ఫైనల్ అక్కడ కొంచెం కాలు కడుక్కున్నాము. అందరైతే స్నానాలు చేస్తున్నారు, బాయ్స్ గర్ల్స్ కూడా స్నానాలు చేస్తున్నారు అక్కడ. లేకంటే అది న్యాచురల్గా ఏర్పడింది, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది కాబట్టి అందరికీ మంచి నమ్మకం అన్నమాట. ఇక్కడ స్నానాలు చేస్తే మంచిది అని చెప్పేసి. లోకల్లో ఉన్న పిల్లలైతే డైలీ వచ్చి ఇక్కడ స్విమ్మింగ్ చేస్తారంట. చాలామంది ఇక్కడే స్విమ్మింగ్ నేర్చుకుంటారంట చిన్నప్పటి నుంచి. మేము అది కూడా చూసాము ఇక్కడ. టెంపుల్ అయితే మేమైతే ప్రదక్షిణాలు చేసేస్తాము. ఆ రోజు శివరాత్రి కాబట్టి ఇంతమంది ఉన్నారు. జనరల్గా అయితే జనాలు అయితే ఉండరు, చాలా తక్కువ. ఓన్లీ వీకెండ్స్లో ఎవరైనా హైదరాబాద్ నుంచి అలా వెళ్ళిన వాళ్ళు విజిట్ చేస్తారు. ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు ఫెస్టివల్స్కి అలా ఉంటారు. ఎస్పెషల్లీ ఇక్కడ శివుడు కాబట్టి శివరాత్రికి ఇంతమంది ఉన్నారనమాట. అదిగో చూడండి, అబ్బాయి ఈత నేర్చుకుంటున్నారు. ఆ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి తను ఒక డబ్బాని మిడిల్లో పెట్టుకున్నాడు కాళ్ళ మధ్యలో, అంటే తను మునిగిపోకుండా అని చెప్పేసి. నేను వీడియో తీస్తున్నానండి, సిగ్గుపడ్డాడు పాపం, ఆపేశాను, పాపం అనిపించింది. ఇక్కడైతే అదిగోండి బ్యాక్ సైడ్ కట్టుకొని మరి అంటే తను నీళ్ళలో పడ్డప్పుడు ఆ డబ్బా పైకి తేలడం వల్ల తను మునగడనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ లోపలైతే పంతులు అలా ఎవరు ఉండరు, మనమే పూజ చేసుకోవాలి. కానీ ఎవరు లేకపోయినా అంటే మంచిగా అందరూ క్యూలో వెళ్ళి ఎవరిది వాళ్ళు పూజ చేసుకొని బయటకు వచ్చేసారు. అది మంచిగా అనిపించింది. అంటే ఒకరు స్టిక్ పట్టుకొని ఇలా అలా అని చెప్పే అవసరం లేకుండా ఎవరికి వాళ్ళు బాగా చేశారనిపించింది నాకైతే. ఫైనల్లీ ఇక్కడైతే పూజ మొత్తం అక్కే చేశారు, అంటే లైక్ మేమేం చేయలేదు. ఎస్పెషల్లీ మేమైతే కొబ్బరికాయ కొట్టొద్దు అన్నారు నన్ను, కాబట్టి నేను ఏం తీసుకోలేదు. అక్క పూజ చేసుకుంటే మేము జస్ట్ సైడ్కి నించొని అలా చూసాను. నేనైతే వీడియో తీస్తున్నాను. మన పూజ మనం చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా మనసుకి. అది కూడా శివరాత్రి రోజు దేవుడికి అభిషేకం చేసే అదృష్టం అంటే ఎంత ఇది కదా. అలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలి అప్పుడప్పుడు. ఇది చాలా అంటే చాలా సంవత్సరాల కిందటిది అనమాట. పూజ అయిపోగొట్టుకొని మేము ఫొటోస్ అయితే కొన్ని దిగాము. బయటకు వచ్చిన తర్వాత ఈ డ్రెస్ కూడా అక్కదే. నేనైతే అలాంటి డ్రెస్సెస్ ఏం తీసుకెళ్ళలేదు, బయటకు వెళ్తాము అనే థాట్ ఏం లేకుండే. అందుకే అక్క ఈ డ్రెస్ వేసుకొని ఇచ్చిందనమాట, కొత్తది నా కోసం. బట్ నాకు డ్రెస్ ఎలా అయిందనేది కామెంట్ చేయండి. టెంపుల్ ఎలా ఉందనేది కూడా చెప్పండి. మీకు ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఇస్తాను. అక్కడ అంటే వికారాబాద్ ఏరియా తెలిసిన వాళ్ళందరికీ దామగుండం అనే ప్లేస్ తెలిసి ఉంటుంది. బట్ ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను. ఇదనమాట కంప్లీట్ వ్యూ. మా చిన్నప్పుడైతే గుండం కొంచెం చిన్నగా ఉండేది, ఇప్పుడు కొంచెం ఎక్స్టెన్షన్ చేశారనిపించింది. జాతర అంటే ఏదో ఒకటి తినడం తిరుక్కుంటూ చూడడమే కదా. మేమైతే ఏం కొనాలని చూసి ఇదైతే అందరికీ సరిపోతుంది అని చెప్పేసి కొన్ని చటాక్ తీసుకున్నామన్నమాట. నాకు అయితే బాగా ఇష్టము ఈ 2 ఐటమ్స్. లాస్ట్ ఇంకా 2 ఐటమ్స్ తీసుకున్నాను. నాకు ఎందుకు అందులో పుచ్చులు ఉన్నాయనిపించింది, అందుకే కొంచెం అలా ఇలా చెక్ చేశాను. బట్ ఏం లేదు, ఏదో చూసి నేను అలా అనుకున్నాను అంతే. టేస్ట్ అయితే బాగానే ఉండే, పర్లేదు. బట్ మనం బేకరీలో తీసుకున్నంత టేస్ట్ ఉండదు. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది, అంటే లైక్ శివుడిది. అక్కడ కూడా శివుడే ఉంటాడు. అది క్యూ ఉంది కదా పెద్దగా, అక్కడ అనమాట. మేము ఇంత ఎండలో అసలు ఎంత వాటర్ తాగినా మస్తు దాహం వేస్తుంది. అప్పటికి మా చిన్నోడు చెరుకు జ్యూస్ కూడా తాగేసిండు. మేము రిటర్న్లో తాగుదాంలే, ఎందుకంటే మళ్ళీ ఎండలోనే కదా అని అనుకున్నాము. ఇంకా నేను అంత క్యూలో నించోలేను అనమాట, నాకు కొంచెం నీరసం ఎక్కువ ఉంది, ఫుడ్ చాలా తక్కువ కదా, అందుకే నేను రిస్క్ చేయలేదు. మీరు వెళ్ళేసినండి, ఇక్కడ ఆల్రెడీ దర్శనం అయిపోయింది కదా చాలు అని చెప్పాను. అక్క బావ చిన్నోడు వీళ్ళు వెళ్ళారు. మేమైతే చెట్టు కింద కూర్చున్నాం, వాళ్ళు వెళ్తున్నారు ముగ్గురు. మేమైతే చెట్టు కిందనే కూర్చున్నాం అన్నమాట. అక్కడ మొత్తం మామిడి చెట్లు ఉంటాయి, చాలా చల్లగా ఉంటుంది. ఇక్కడ ఎస్పెషల్లీ మనం చూడాల్సింది ఏంటంటే మర్రి చెట్లు ఉంటాయి, బాగుంటుంది అనమాట. ఊడలకు ఉయ్యాలు వచ్చు, మామిడి పిందెలు అనమాట, చిన్నగా ఉన్నాయి, చాలా క్యూట్గా అనిపించింది. అందుకే నేను వీడియో తీశాను, బాగుంది అని చెప్పేసి. ఇంత క్యూట్గా ఉంటుంది కదా, చిన్న వస్తువులు ఏదైనా చూస్తే అది పెద్దగా అయిన తర్వాత ఇంత పెద్దగా అయిందా అనిపిస్తుంది. చిన్నపిల్లలు కూడా అంతే. వాళ్ళ దర్శనం అయిపోయింది, మేము కూర్చోడం అయిపోయింది. ఈ గ్యాప్లో నేను అత్తయ్యకి వీడియో కాల్ చేసి అంతా చూపించాను అన్నమాట. ఇక్కడికి వచ్చాము ఇలా ఉంది అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు రాలేదు కదా. ఇక్కడ పెట్టిన కారు మా అన్నయ్య వల్ల అక్కడికి తీసుకెళ్ళి పెట్టారు, కొంచెం దూరము అన్నారు, అంటే జనాలకి కొంచెం దూరంలో పెట్టారనమాట. ఇంటి నుంచి మ్యాట్ అవి తెచ్చాము కదా, అక్కడ పరుచుకొని కూర్చున్నారు వాళ్ళు. ఇంకా మేము అక్కడికి మా చిన్నోడు
వదిన మమ్మీ అందరు తొందరగా వెళ్ళిపోయారు. మేమైతే మెల్లిగా వెళ్తున్నాం, ఎందుకంటే నాకు ఓపిక లేదు, అప్పటికి కొంచెం నీరసంగా అనిపిస్తుంది. అంతే కొంచెం అనమాట. ఇంకా ఎండ కదా, వీడియో కూడా తీయాలి అని చెప్పి కూడా నేను కొంచెం బ్యాక్ ఉన్నాను వీళ్ళందరినీ తీయాలని. వెళ్ళి అందరు పడిపోయారు అప్పుడే. ఎంత కొంచెం దూరం నడిచారో లేరో అయిపోయింది అప్పటికి. బట్ మేము వాళ్ళని అందరినీ మళ్ళీ లేపాము, ఎందుకంటే అక్కడ కొంచెం ఎండగా ఉంది అని చెప్పేసి మ్యాట్ తీసి మళ్ళీ వేరే దగ్గర వేసామన్నమాట. పాపం అలసిపోయి వెళ్ళి సడన్గా వాళ్ళు కూర్చున్న వెంటనే లేపితే ఎంత చికాకు వస్తుంది కదా. ఆ చికాకు చూసి నాకైతే నవ్వు వచ్చింది, పాపం అని కూడా అనిపించింది. నేను ఇక్కడ కొంచెం ప్లేస్ ఇక్కడ బాగుంది అని చెప్తే అక్కడ వేస్తున్నారు. ఇంకా అన్నయ్య వదిన ఇద్దరికి పడింది మ్యాట్ వేయడం. ఇంకా అందరం కొద్దిసేపు కూర్చున్నాము. మార్నింగ్ ఉప్మా చేస్తుండే, కొంచెం మిగిలితే ఎవరైనా తింటారులే తినని వాళ్ళు అని చెప్పి బాక్స్లో పెట్టాము. ఆ ఉప్మా తెచ్చి ఇక్కడ తినేసాము. ఇంకా మేము తెచ్చిన అక్కడ జాతరలో తెచ్చిన పప్పులు అవన్నీ కూర్చొని మంచిగా తినేసాము అన్నమాట. తినేసి కొంచెం రిలీఫ్ అంటే కొంచెం రిలాక్స్ అవుతున్నాము. కానీ చాలా అంటే చాలా చల్లగా కూల్గా బాగుంటుంది ఈ ఏరియాలో మాత్రం, ఎందుకంటే చుట్టూ అడవి కదా, చెట్లు ఇట్లు బాగుంటాయి. వాడు ఏం చేస్తున్నాడని చూస్తున్నారా, వాడికి వాష్రూమ్ వచ్చిందంట, అందుకే ప్యాంట్ ఇప్పేశాడు. నేను వీడియో తీస్తున్నానని చెప్పేసి ఫాస్ట్గా వేసుకుంటున్నాడు. పాపం ఎవరు కామెంట్ చేయొద్దే, ఏడుస్తాడు మళ్ళీ నేను ఈ వీడియో పెట్టానంటే. నేనైతే ఫుల్ నవ్వినామని వీడియో తీసుకుంటూ. వీళ్ళైతే వెళ్ళి కార్లో కూర్చున్నారు, స్టార్ట్ చేసి పోదామని చెప్పేసి. ఇంత తొందరగా వెళ్దామా అని చెప్పేసి మేమే కొంచెం చిరాకుగా ఉండే అనమాట, ఇంకోసేపు ఉంటే బాగుండేది అని చెప్పేసి మ్యాట్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయాం మేము. ఇంకా కంప్లీట్గా అయితే ఈ వీడియో ఇదనమాట ఈరోజు దామగుండం వీడియో. శివరాత్రికి కంపల్సరీ టెంపుల్కి వెళ్తాము, శివుడి టెంపుల్కి. అయితే వికారాబాద్ చుట్టూ చాలా టెంపుల్స్ ఉంటాయి శివుడివి, బుగ్గరామేశ్వరం, ఇంకా దామగుండం అని చెప్పేసి, పరమేశ్వర గుట్ట అని చెప్పేసి ఇంకా చాలా ఉంటాయన్నమాట. మేము నెక్స్ట్ డే పరమేశ్వర గుట్ట కూడా వెళ్ళాము, ఆ వీడియోస్ కూడా పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.